మీడియా మిత్రులకి నమస్కారం. మరి నా పేరు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా 20,500 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందడం జరిగింది. మరి 1983 నుంచి మా కుటుంబం ఇప్పటికి 10వసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం. మా తండ్రి గారు 7 సార్లు పోటీ చేసి 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. నేను 3 సార్లు పోటీ చేసి ఇప్పుడు 2వసారి గెలుపొందడం జరిగింది. మొదటిసారి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండడం, 2019 నుంచి 24 వరకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండడం. మొన్న అనూహ్యమైన పరిస్థితుల్లో అనపర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కేటాయించడంతో అది భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆహ్వానం మేరకు, చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి మేర సలహా మేరకు నేను భారతీయ జనతా పార్టీలో చేరి శాసనసభ్యుడిగా ఎంపిక కావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మీ అందరినీ కలుసుకునే భాగ్యం ఇవాళ మొట్టమొదటిసారిగా ఇవాళ కార్యాలయానికి వచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది. మరి అదేవిధంగా ఇదే రోజు యాదృచ్ఛికంగా మిత్రులు దినకర్ గారు చెప్పినట్టుగా యాదృచ్ఛికంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలో సభానాయకుడిగా ఎన్నుకునే ప్రక్రియకు కూడా ఇదే రోజు కావడం అనేది యాదృచ్ఛికమైన, అది కూడా నా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది ఆధునిక భారత చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, భారతదేశ రక్షణని మేళవించి అత్యద్భుతమైన విజయాలు సాధించడంలో ఈరోజు భారతదేశ ప్రజానీకం మరలా వారిని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అనేది మనం గర్వించదగ్గ విషయం. మరి గతంలో జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కిన గౌరవం మరలా ఇవాళ నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అడుగంటిపోయిన పరిస్థితి, అవినీతి పెచ్చరలిన సంగతి, అసమర్థ పాలనతో, అరాచక పాలనతో ఈ రాష్ట్రాన్ని అట్టుడికించిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రజలు అత్యద్భుతమైన విజయాన్ని ఎన్డీఏ కూటమికి కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా మరి 12వ తారీఖున బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మరి 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే చంద్రబాబు నాయుడు గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు సహకరించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తుంది అనే ఏకైక ఆలోచనతో, ప్రజలు ఆకాంక్షతో ఏదైతే గెలిపించారో ఆ ఆకాంక్షలు నెరవేర్చడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క కళ సాకారం చేయడంలో 2 ప్రభుత్వాలు కూడా కృషి చేస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టమైన హామీనిస్తూ, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి ఆనాడు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతిని మరలా పునర్నిర్మాణం చేయడంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని తిరిగి పట్టాలెక్కించడంలో కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఆ రోడ్ల పరిస్థితిని పునర్నిర్మాణం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఇవాళ భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించడంలో నరేంద్ర మోడీ గారు ఇప్పటికే స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇక నుంచి మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ముందుకు వెళతా ఉందో ఒక స్పష్టమైన మోడీ మార్కు చూపిస్తానని వారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ దిశలో అన్ని విధాలుగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది, సంక్షేమంలో ముందుకు సాగుతుంది. దీనికి సహకరించిన దేశ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.